నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఫస్ట్ మనకి సివిక్స్ సబ్జెక్ట్లో సిలబస్ ఏముందో ఇప్పుడు చూద్దాము. సో సిలబస్ మనం చూసినట్టయితే యూనిట్ 1 ఏమో ఇంట్రడక్షన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఉంది. సో అందులో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏమో స్టేట్, థర్డ్ యూనిట్ ఏమో నేషన్, స్టేట్, నేషనలిజం. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏదైతే ఉందో అది పొలిటికల్ కాన్సెప్ట్స్. సో పొలిటికల్ కాన్సెప్ట్స్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి? లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, పవర్. నెక్స్ట్ యూనిట్ 5 ఏమో ఇంపార్టెంట్ పొలిటికల్ ఐడియాలజీస్. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్లో రైట్స్ అండ్ డ్యూటీస్. సో ఇందులో రైట్స్ అంటే ఏంటిది, డ్యూటీస్ అంటే ఏంటిది, ఇంకా దానిలో ఏమైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ యూనిట్ 7 సిటిజన్షిప్, యూనిట్ 8 ఏమో డెమోక్రసీ, యూనిట్ 9 ఏమో సెక్యులరిజం, యూనిట్ 10 ఏమో కాన్స్టిట్యూషన్, యూనిట్ 11 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, యూనిట్ 12 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్. సో ఇవి మనకి 10 యూనిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఫస్ట్ ఇయర్ సివిక్స్ సిలబస్లో. సో మనం ఏం చేస్తామంటే ఈచ్ యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ 3 నేర్చుకుందాము. సో ఏవైతే ఇంపార్టెంట్ లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ ఉన్నాయో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం యూనిట్ 1లో ఏదైతే లాంగ్ ఆన్సర్ ఉందో దాన్ని మనం చూద్దాము. Thanks for watching.